రైతు సంక్షేమంపై తెలంగాణలో సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. అధికార విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. చర్చలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించిన కేటీఆర్ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలన్నారు. చెప్పినట్టే ప్రెస్ క్లబ్ కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి కోసం ఎదురుచూశారు. మరొకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం గురించి అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాసనసభకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసెంబ్లీ వేదికగానే తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చామన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. శాసనసభకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ చేశారు. సభ పెట్టించేందుకు కేసీఆర్ తో లేఖ రాయించాలన్నారు. రాయలసీమకు బీఆర్ఎస్ ఇచ్చిన మాటలు కూడా చర్చకు పెడదామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు వీలుంటే అప్పుడు రైతు సమస్యలపై చర్చకు సిద్ధమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్కడికి రమ్మన్నా వచ్చి చర్చిస్తానన్నారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ సవాల్కు కట్టుబడి ఉన్నామని, అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని, ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారేమో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారిని శాసనసభకు రండి అని సవాల్ ఇస్తే ఆయన్ని మీరేమో శాసనసభకు రానియకుండా మేమున్నాంలే అని అక్కడికి ప్రెస్ క్లబ్కి వచ్చి నేను సవాల్ స్వీకరిస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్లోకి వచ్చి సవాలు విసిరేటటువంటి పెద్ద మనిషి రాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీరు రండి చర్చిద్దామంటే ఎస్, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నిజంగా మీకు సవాలు స్వీకరించాలని ఆలోచన కానీ లేకపోతే మీరు చెప్పింది నిజమని మీరు నమ్ముతా ఉంటే శాసనసభకు రండి, మేము లెక్కలతో సహా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించడానికి సిద్ధంగా ఉందని చాలా స్పష్టంగా ఈ సభ నుంచే రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పే కాదు, ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా చెప్తాను. రైతు సంక్షేమం ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పిలిచినా తాము చర్చకు సిద్ధమేనన్నారు కేటీఆర్. మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే అసెంబ్లీకి వస్తామన్నారు. ప్రెస్ క్లబ్ కు వెళ్లి చర్చకు రాలేదని తప్పుపడితే ఎలా అని కేటీఆర్ నిలదీశారు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. చర్చకు కల్లు దుకాణానికి రమ్మలేదంటూ సెటైర్లు వేశారు. మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా, ఏ తేదీ చెప్పినా, ఏ రోజు చెప్పినా, ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము. మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు, రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి తెలియజేస్తాం. రేపు అసెంబ్లీలో పెడతాను ముఖ్యమంత్రి గారు మాటిస్తే, మైక్ కట్ చేయకుండా స్పీకర్ గారు కనుక మాటిస్తే తప్పకుండా మా పార్టీ తరఫున మేము మాట్లాడతాం, వారి ఛాలెంజ్ స్వీకరిస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, అసెంబ్లీ పెడదాం రండయ్యా అని ఈయన అడుగుతుంటే కంట్రీ క్లబ్కు రా, లేకపోతే అదేంటి ప్రెస్ క్లబ్కు రా, బోర్డ్స్ క్లబ్కు రా, అరే అసెంబ్లీ ఎందుకు ఉన్నది మరి? ఇవన్నీ తీసేసి మరి అన్నీ కూర్చోండి రోజు. కళ్ళు దుకాణానికి ఒకటి రా అని చెప్పలేడు ఆయన. ఇక అది ఒక్కటి మిగిలింది కేటీఆర్కి. కళ్ళు దుకాణం ఒకటి అంటలేడు ఎట్లా. అసెంబ్లీ ఎందుకు మరి? ఇక ఈ బిల్లు అసెంబ్లీ, ఈ చట్టం ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? రేపటి వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై టెన్షన్ పెరుగుతోంది. కనీస మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి మామిడి రైతులను కలిసేందుకు వెళ్తున్నారు జగన్. అయితే ఈ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ. జగన్ పర్యటన రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే అని, ఆ పర్యటన 500 మందికి మాత్రమే ఆ పర్యటనలో అనుమతించినట్టుగా చెప్పారు.
హెలీప్యాడ్ వద్దకు కూడా 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. అయితే జగన్ పర్యటన కోసం కొంతమంది జన సమీకరణ చేస్తున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. రైతుల ఇంట్రాక్షన్ ను బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారని చెప్పారు. బైక్లకు పెట్రోల్ పోయించి మరీ ర్యాలీలకు సిద్ధమవుతున్నట్టుగా చెప్పారు. ఆటోల ద్వారా జనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జన సమీకరణ చేసే వాళ్లపై సాక్ష్యాధారాలతో కేసులు పెడతామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ మణికంఠ. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామన్నారు. గతంలో జరిగిన సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లా ఘటనలతో కఠిన నిబంధనలు పాటించక తప్పదన్నారు. పరిధి దాటితే నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ మణికంఠ. రేపటి జగన్ బంగారుపాలెం పర్యటనకు జనసమీకరణ చేస్తే గనక రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు చిత్తూరు జిల్లా ఎస్పీ. లా అండ్ ఆర్డర్ ను బూచిగా చూపి పోలీసులు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కౌంటర్ ఇచ్చారు భూమన. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. శాఖ వారే భయభ్రాంతులకు గురి చేసేటువంటి బెదిరింపు చర్యలకు దిగటం అన్నది అది చట్టానికి అనుకూలమైనటువంటి చర్యగా ఉండదని తెలియజేస్తున్నారు. శాఖ వారే భయభ్రాంతులకు గురి చేసేటువంటి బెదిరింపు చర్యలకు దిగటం అన్నది అది చట్టానికి అనుకూలమైనటువంటి చర్యగా ఉండదని తెలియజేస్తున్నారు. జగన్ బంగారుపాలెం పర్యటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఆంక్షల పేరుతో పోలీసులు భయపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేత నారాయణస్వామి ఆరోపించారు. రభస సృష్టించేందుకే జగన్ పర్యటన తలపెట్టారని మంత్రి పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. ఈ ఇంగ్లీష్లో నోటీసులు ఇచ్చి మీరెవరు పోకూడదని ఎస్ఐలు 6 మండలాల్లో ఇటువంటి నోటీసులు ఇచ్చి ప్రజల్ని భయభ్రాంతం చేసి సర్పంచులకు భయభ్రాంతం చేసి ఎవరు పోకూడదు ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎస్పీ గారు కూడా చూడాలా. అంటే మేమేమన్నా దొంగతనానికి పోతున్నామా, మేమేమన్నా టెర్రరిస్టులా, మేము ఎక్కడికి పోతున్నాము? రైతుల కోసం తప్పించి రైతులు బాధలు చెప్పేదానికి పోతుంటే ఇటువంటి ఆంక్షలు పెట్టినారు. ఇప్పుడైనా ఈ ఆంక్షలు చూడు ఒక తూరి. మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం ఏదో రాజు వెడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం, అదేవిధంగా ఎవడడ్డొచ్చినా తొక్కేస్తాం, ఇటువంటి భావన తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఇటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు పేర్ని నాని. జగన్ కారు కింద పడి ఒక వ్యక్తి మరణించారని, తప్పుడు కేసు కట్టారని ఆరోపించారు. ఈ తరహా కేసులతో భవిష్యత్తులో జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు పైన, టీడీపీ నేతలపైన కేసులు నమోదవుతాయని అన్నారు. గతంలో పుష్కరాల్లో చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు, గుంటూరులో చీరల కానుక రద్దీలో చనిపోయిన వారి బంధువుల ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసులు కట్టకూడదని చంద్రబాబును ప్రశ్నించారు పేర్ని నాని. ముద్దాయిలుగా కేసు కట్టం. రేపొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకో కూతురో రేపు వచ్చి కంప్లైంట్ ఇస్తే, అంటే మీరు చూపిస్తున్నటువంటి వాళ్ళ అలవాట్లు, రేపు కంప్లైంట్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి ఆవిడా? వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ గార్డ్ దగ్గర నివాళులర్పించారు. ఆ తర్వాత నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల తర్వాత తల్లి విజయమ్మను ప్రేమగా పలకరించారు మాజీ సీఎం జగన్. విజయమ్మ కుమారుడికి దీవెనలు అందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు రేవంత్. జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్లో ఆమోదించిన 596.61 కోట్ల రూపాయలని త్వరగా విడుదల చేయాలని కోరారు. స్మార్ట్ సిటీకి నీరు, విద్యుత్ వంటి మౌలిక వస్తువుల కల్పనకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
అలాగే హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బెంగళూరు ఏరో డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేపు కూడా ఢిల్లీలోనే గడపబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ తన సంకల్పమని అన్నారు సీఎం చంద్రబాబు. కృష్ణానదికి నీళ్లు రాకపోయినా గోదావరి నుంచి బనకచెర్లకు నీరు తెస్తే కరువు ఉండదని అన్నారు. ప్రస్తుతం 554 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లొస్తే జలాశయాలన్నీ కలకల్లాడతాయన్నారు చంద్రబాబు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. నేను అందుకనే ఆలోచించాను, మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి, ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా ఏఎన్ఎస్ఆర్ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖలో జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 10,000 ఉద్యోగాలు కల్పించేలా ఏఎన్ఎస్ఆర్ సంస్థతో ఎంఓయూ జరిగింది. జీసీసీ ఐటీ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమన్నారు లోకేష్. ఏడాదిలోనే గ్లోబల్ ప్లేయర్లను ఆకర్షించడం తమ తొలి విజయమన్నారు. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ బెంగళూరులో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు రాజకీయాలు సలసల మండిపోతున్నాయి. మహిళా ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్యే నోరు పారేసుకోవడం ఒక ఎత్తైతే, ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి బీభత్సం సృష్టించడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. తనను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ పెంచేసింది. ప్రభాకర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో నెల్లూరు సీటు విషయంలో కొంచెం గ్యాప్ వచ్చి పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు. అప్పటిదాకా కూడా అందరం బాగున్నాం కదా, కలిసిమెలిసి ఉన్నాము. సరే, ఇంకా ఆయన పార్టీ మారినప్పుడు మేము ఆయన్ని విమర్శలు చేయాలి, ఆయన మమ్మల్ని విమర్శలు చేయాలి. రాజకీయాల్లో తప్పదు. ఇళ్ల మీదకి దాడులు చేయడము, ఫర్నిచర్లు పగలు కొట్టడము అది మా సంస్కృతి కాదు. ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. రేపు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మేము చేయాల్సింది చేసి చూపిస్తాం. అతను మాట్లాడింది అసలు ఎవ్వరు కూడా వినలేని భాష. దానివల్ల ఏ అభిమానులో ఎవరో, అప్పటికీ నేను తప్పే, ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పకుండా నేను ఖండిస్తున్నాను. అప్పటికి నేను కార్యకర్తల్ని ఆపగలిగాను, కానీ అభిమానులను నేను ఆపలేకపోయాను. నేను తెలుసుకునే తప్పటికి అంత జరిగిపోయింది. నేను మాట్లాడింది సమాజం ఒప్పుకోదు, రాజకీయాలు కాదు. అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు. ఎంతమందిని తిడతావు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, దినేష్ దగ్గర నుంచి అందరినీ నోటికొచ్చినట్టు తిడతావా? కొవ్వు వచ్చిందా నీకు? ఈరోజు ఏమైంది నీ బతుకు? రాజకీయంగా అటాక్ చేయి. దినేష్ని మాట్లాడకుండా మాట్లాడావు, ఆయన ఓచుకున్నారు. కాకాని గౌతమ్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడాడు, మేము ఓచుకున్నాం. అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు. నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం. దీనికి సంబంధించి ఖచ్చితంగా కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే. రాష్ట్రం కోసం ముఖ్యమంత్రులు, మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఒక కుటుంబ జీవనానికి అవసరమైన అన్ని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. వివిధ పథకాల రూపంలో 1,00,000 కోట్లకు పైగా సొమ్మును ప్రజలకు అందజేశామన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పనిచేస్తున్నటువంటి మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మన కోసం పనిచేస్తూ ఉంది. ఈ పనిచేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాపాడుకోవాల్సిందిగా
నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీలు ఈ దేశంలో ఏమీ లేవు. అనేక దశాబ్దాలుగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కు వ్యతిరేకంగా భారత విద్యార్థి సమైక్య కార్యకర్తలు చేపట్టిన ఆందోళన రణరంగాన్ని తలపించింది. యూనివర్సిటీలను కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు విద్యార్థి సంఘం నాయకులు.